2024 ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో మరొకమారు 175కు 175 స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలకు 25 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవడానికి పార్టీ యొక్క కార్యకర్త కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క శ్రేణులను కూడా ఉద్దేశించి దశను కూడా చేసుకొని వారి బాధ్యతను గుర్తెరడి చేసి కూడా చేసేదానికే ఈ సిద్ధం అనేది 4 ప్రాంతాల్లో కూడా 4 సభలను కూడా నిర్వహిస్తాం. అటువంటి బాధ్యత కూడా అందుకోసమే ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి కూడా ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో కూడా ఎవరు ఎప్పుడు కానీ చేయకుండా ప్రతి హామీని కూడా నెరవేర్చిన ఘనత, అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా ఈరోజు మేము కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ చెప్పుకోవడానికి కేవలం ప్రజాప్రతినిధులే కాదు కార్యకర్తలు చెప్పుకోవడానికి కూడా నిజంగా కూడా వీరు ఏదైనా కానీ మాట చెప్తే ఆ మాట అనేది కూడా తప్పకుండా చేస్తారని చెప్పే ఒక నమ్మకాన్ని కలిగించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. అందుకోసమే ఈరోజు కూడా రేపు ఎన్నికల్లో మా యొక్క బాధ్యతని మనం చేయాలని చెప్పేసి, మరీ ముఖ్యంగా ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో ఈ పార్టీ ప్రభుత్వం అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమి చేసింది అని చాలా స్పష్టంగా కూడా చెప్పుకొని భవిష్యత్తులో కూడా ఏమి చేయబోతున్నామో అని కూడా చెప్పడానికే ఈరోజు కూడా రాప్తాడు దగ్గర, అనంతపురం దగ్గరలో సమీపంలోనే రాప్తాడు దగ్గర గొప్ప బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికే అన్నీ కూడా అక్కడ పూర్తిగా కూడా అరేంజ్మెంట్లు అన్నీ కూడా ఉన్నాయి. ఎంతమందికైనా కూడా దాదాపుగా కూడా 5 లక్షలకు పైబడి కూడా ఎంతమంది వచ్చినా కూడా అన్నీ కూడా పూర్తిగా కూడా అరేంజ్మెంట్లు కూడా పూర్తిగా కూడా కాబోతున్నాయి. ప్రజలు అంటే ఈరోజు ప్రజలు ఏదైనా కానీ ఒక పార్టీ అధికారంలోకి రావాలన్నా ఎవరు ముఖ్యమంత్రి అని చెప్పాలని కూడా ప్రజల యొక్క నిర్ణయమే. ఆ నిర్ణయం అనేది గతంలో ఇది ఒక తూరే మాత్రం 2019 ఎన్నికల్లో మాత్రమే నిర్ణయం అనేది తీసుకోలేదు ప్రజలు చాలామంది ప్రజలందరూ కూడా చాలా ఎలక్షన్లో కూడా అనేక మందికి కూడా అవకాశం కూడా కల్పించారు. కానీ అవకాశం ఎన్నికల సమయంలో ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు మాత్రం అమలు పరుచుకోకుండా ఘోరంగా కూడా వైఫల్యం చెందేదే కాదు, పూర్తిగా కూడా మోసం చేశారు. కానీ అటువంటిది లేకుండా భిన్నంగా వారికి భిన్నంగా కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి కూడా హామీలు అమలు పరిచేదే కాకుండా పూర్తిగా కూడా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా అన్నీ కూడా ఏదైతే ప్రకటించారో అంత ఇచ్చిన ఘనత మా పార్టీ ప్రభుత్వాన్ని.